ఇవాళది మన ఫస్ట్ బుకింగ్ వచ్చింది. టైం వచ్చేసి 10:40 అవుతుంది. ఇదేదో ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ అంట. 1113 రూపాయలు ఉన్నది. నడవండి పికప్ పాయింట్కి వెళ్దాం. ఎంత ఉందో డిస్టెన్స్ 1.3 కిలోమీటర్ ఉన్నది పికప్. నడవండి వెళ్దాం. మనం పికప్ లొకేషన్కి వచ్చేసినాము. విశాఖ బిల్డింగ్ నుంచి పికప్ చేసుకోవాలి. విశాఖ తెలుసు కదా, V6 వాళ్ళది. అలా ఎలక్ట్రిక్ బండ్లు కూడా ఉన్నాయి అన్నాడు, వాళ్ళకి సంబంధించినవి. ఇది ఒక ఎలక్ట్రిక్ బండి తిరుగుతుందా గోల్ గోల్గా, అదే వాళ్ళు. ఈ నుంచి పికప్ చేసుకోవాలి మెటీరియల్. మన లోడు 8 ఐటమ్స్ ఉన్నాయి, 3 ప్యాకేజెస్. ఇవి 4 బ్లాక్ కవర్లు ఉన్నాయి. ఇది మన లోడింగ్. ఇదే మన లోడు, ఖాళీ లోపటనే ఉన్నది, వెనక సైడ్ ఏం లేదన్నాడు. ఇది ముందటనే వేసుకున్నా. చిన్న చిన్న పార్సల్ ఉన్నాయి, 4-5 పార్సల్. డ్రాప్ డిస్టెన్స్ ఎంత ఉందో చెప్పలేదు కదా, 35 కిలోమీటర్స్ ఉన్నది డ్రాప్ డిస్టెన్స్. నడవండి వెళ్దాం. నల్లగండ్ల తెల్లాపూర్ రోడ్లు ఉన్నాను. ఆ పైన చూడు గద్దర్ గారిది స్టాచ్యూ ఎంత పెద్దది పెట్టిర్రు ఈడ. నేను ఫస్ట్ టైం చూస్తున్నా, ఖతర్నాక్ ఉందిలే. ఇక్కడికి వచ్చినాము. ఈ నుంచి కింద నుంచి చూపెడుతుంది దారి. ఇక్కడ పోయి కట్టుకున్నారు వీళ్ళు. దారి ఉందో లేదో కింద నుంచి. పైన నుంచి రోడ్డు పోతుంది, మనకేమో కింద నుంచి వెళ్ళామని చూపెడుతున్నది. ఇది పొలాల్లోకి ఇట్లా వెళ్ళే దారి అనుకుంటా. ఇది ముందు నుంచి రైట్ తీసుకోమంటుంది. రైట్కి దారి అయ్యా. దారి ఉందో లేదో చూద్దాం. రైట్ ఒక మంచిగా అనిపించాడు. ఇప్పుడు కష్టపడి ఎక్కినాం అనుకుందాము. ఎక్కితే అట్లా పోతున్నారు కదా బండ్లోళ్ళు, అట్లనే వచ్చేది ఉంది. సరే ఏం చేద్దాం, ఎక్కిచ్చేద్దాం. వీడి నుంచి ఇది ఎక్కుతుందా, ఉన్నది ఎక్కిచ్చేద్దాం. వీడి నుంచి ఎక్కి అందులోకి. యాక్చువల్లీ ఇట్లకైనా వచ్చేది ఉండే రాంగ్ సైడ్ నుంచి. మనకు లొకేషన్ అటు చూపెట్టేది కదా, పర్లేదులే. ఇప్పుడు ఇళ్ళకైనా పోవాలి. కదా ఇది ఆటమ్ మొబైల్స్. ఇంట్లో మనం డెలివరీ చేయాలి. ఇది మన డెలివరీ పాయింట్. ఇక్కడ బైక్స్ తయారవుతాయి, ఎలక్ట్రిక్ బైక్స్. మనం ఎలక్ట్రిక్ బైక్ అది షోరూమ్ నుంచి తీసుకొచ్చినాం అన్నట్టు మెటీరియల్. ఇక్కడేమో మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది ఇంట్లో. చలో మెటీరియల్ అన్లోడ్ చేసేద్దాం. ఈ ట్రిప్ వీడికి క్లోజ్. ఇది మన మెటీరియల్ అన్లోడ్ అయిపోయింది. ఓకే, ఒక కింగ్ సైజ్ డబుల్ బెడ్ మొత్తం ఆటోలో అడ్జస్ట్ చేసుకొని మంచిగా వెళ్ళిపోతుంది. ఆ నుండి ఓ 10 కిలోమీటర్స్ అయితే ఇటుకు వచ్చేసిన.
షేర్లింగంపల్లి వరకు వచ్చినా ఇక్కడ వెయిట్ చేస్తున్నా, ఇన్ని వచ్చి ఏమైనా బుకింగ్లు పడతాయేమో అని. మనకి నెక్స్ట్ బుకింగ్ వచ్చింది, చాలా టైం పట్టింది రావటానికి. టైం అయితే ఇప్పుడు 2:51 అవుతుంది. ఈ నుంచి ఏఎంబి మాల్కి డ్రాప్ ఉన్నది. పికప్ డిస్టెన్స్ ఎంత ఉంది చూద్దాం. 1.7 కిలోమీటర్ ఉన్నది పికప్ డిస్టెన్స్, దగ్గరనే ఉన్నది. వెళ్దాం పికప్ చేసుకోవడానికి. మనము పికప్ లొకేషన్కి వచ్చేసినాము. ఆ ముందట రైట్ సైడ్లో చూపెడుతున్నది లొకేషన్. రైట్ టర్న్ తీసుకుంటే ఈ లెఫ్ట్ మరగానే రైట్ సైడ్లో ఉన్నది లొకేషన్. కస్టమర్కి కాల్ చేద్దాం ఆగి. ఓకే, కస్టమర్కి ఫోన్ చేద్దాం. ఇది మన లోడు కంప్లీట్ అయిపోయింది. ఏఎంబి మాల్లో డెలివరీ చేయాలి. డ్రాప్ లొకేషన్ వచ్చేసి 7.5 కిలోమీటర్ ఉన్నది ఈ నుంచి. మనం ఏఎంబి మాల్ దగ్గరికి వచ్చినాము. అన్లోడింగ్ డాక్ దగ్గరికి వెళ్ళాలి. చాలా వెహికల్ అన్లోడ్ చేసుకుందాం. మొత్తంలో వచ్చేసినాము లోడింగ్ అన్లోడింగ్ పాయింట్ దగ్గరికి. వెహికల్ ఇక్కడ అన్లోడ్ చేసుకుందాం. వాళ్ళకి ఫోన్ చేయాలి ఫస్ట్. ఇది మన వెహికల్ అన్లోడ్ అవుతుంది. ఈసారి వెనకాల క్యాబిన్లకైనా తీస్తున్నాను అన్నారు అన్లోడింగ్ వీడియో. ఈ ట్రిప్ వీడికి క్లోజ్, ఎందుకంటే ఇక్కడికి బయటికి వెళ్ళలేను, ఇక్కడికి కూడా బయటికి వెళ్ళలేను. ఓకే, ఈ ట్రిప్ వీడికి క్లోజ్. చాలాసేపు వెయిట్ చేసినాక ఇంకో బుకింగ్ వచ్చింది. బుకింగ్ ఏంటంటే 842 రూపీస్ ఆన్లైన్ పేమెంట్. ఫస్ట్ కొండాపూర్కి పోవాలి పికప్కి, తర్వాత వచ్చేసి హైటెక్ సిటీ, మళ్ళా కుక్కుడుపల్లి, దాని తర్వాత లాస్ట్ జూబ్లీ హిల్స్. 1 2 3 4 ఉన్నాయి టోటల్. నడవండి వెళ్దాం పికప్ పాయింట్కి. పికప్ పాయింట్ పక్కకే ఉన్నది మన వెనకల్నే, కాకపోతే యూటర్న్ చేసుకొని రావాలి. ఒక 2 కిలోమీటర్స్ అవుతుంది. మనం పికప్ పాయింట్కి వచ్చేసినాము. ఇందాక ఆడనే నిలబడ్డాం, ఈడికి వచ్చేది ఉంది. వాళ్ళ ఇద్దరు నిలబడ్డారు కదా మనుషులు, ఆ నుంచి పికప్ చేసుకోవాలి. అర్బన్ ల్యాడర్ నుంచి పికప్. చలో లోడ్ చేసుకుందాం. 2 ఐటమ్లు ఉన్నాయంట. ఇదే మన లోడు, 2 డబ్బాలు ఉన్నాయి, వేసేసుకుందాం నడవండి. ఇది ఫస్ట్ పాయింట్ లోడ్. ఇది మన ఫస్ట్ పాయింట్ అన్నట్టు, అన్లోడింగ్ పాయింట్. ఫస్ట్ పాయింట్లో లోడ్ చేసుకున్నాము, ఇక్కడ అన్లోడ్ చేయాలి ఫస్ట్ పాయింట్. ఇది మన ఫస్ట్ పాయింట్ అన్లోడ్ అవుతుంది. ఇంకో పాయింట్కి వచ్చినాం ఇప్పుడు. ఈ నుంచి ఒక చైర్ పికప్ చేసుకోవాలంట. ఆడ ఉన్నాడుగా సెక్యూరిటీతో మాట్లాడుతున్నాడు. ఇది మన వెహికల్ లోడ్ అయిపోయింది. ఒక చైర్ ఉంది, వర్షం కూడా పడుతుంది. ఇది లాస్ట్ డ్రాప్ పాయింట్. ఫస్ట్ వచ్చేసి 4.2 కిలోమీటర్ వచ్చింది, సెకండ్ కూడా 4.2, లాస్ట్ వచ్చేసి 12 కిలోమీటర్. వర్షం కూడా పడుతుంది, ఎండ కూడా ఉన్నది. ఒకటేసారి వాతావరణం చల్లగా అయిపోయింది. మనము డ్రాప్ లొకేషన్కి వచ్చేసినాము. బంజారా హిల్స్ ఉన్నది. ఇది వేసి ఇక ఇయ్యాలకి ఇది సాల్వ్ చేస్తా. ఇయ్యాల డెస్టినేషన్ లెఫ్ట్ సైడ్ అంటుంది. కస్టమర్కి కాల్ చేద్దాం. ఆల్మోస్ట్ బంజారా హిల్స్కి వచ్చేసిన, ఇంకా కొంచెం ముందు పోతే బేగంపేట వచ్చేస్తుంది అన్న. అందుకే వెళ్ళిపోతున్నా ఇంటికి. యాక్చువల్లీ ఇలా ఆడికే క్లోజ్ చేద్దాం అనుకున్నా బంజారా హిల్స్లో. కాకపోతే ఇక బంజారా హిల్స్ టు ఏమంటారు మన ఏరియాకి బుకింగ్ పడ్డది బేగంపేటకి. ఇక అందుకే తీసుకున్నాను. పికప్ లొకేషన్ కూడా 1.6 ఉన్నది, దగ్గరనే ఉన్నది. చలో లోడ్ చేసుకొని పోదాం ఇక ఇంటికి. మనము లొకేషన్కి వచ్చేసినాము. ఇక్కడ బంజారా హిల్స్లో పికప్ చేసుకోవడానికి. చూపిస్తున్నది. ఈ రైట్
రైట్, ఇది లెఫ్ట్. ఫోన్ చేద్దాం కస్టమర్. ఇది మన వెహికల్ లోడ్ అయింది. ఇది బాక్స్. చలో మనము డ్రాప్ పాయింట్కి వచ్చేసినాము. ఇది డ్రాప్ పాయింట్. ఇది అన్లోడ్ ఇక్కడ చేసాం. ఈ ట్రిప్ ఇడికి క్లోజ్.